హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. ముఖ్యంగా ఇప్పుడు ఒక వార్త నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మాది అద్భుతమైన పాలన, మేము లెక్కెడితే వందలు కాస్త వేలు అవుతాయి, మేము అప్పు చేస్తే లక్షల్లో తప్పించి వేలల్లో చేయం. ఇలా కూటమి ప్రభుత్వం తన గొప్పతనాన్ని గురించి పిచ్చి పిచ్చిగా చెప్పుకుంటూ ఉంటుంది. నిన్న అన్నిటికన్నా కామెడీ ఏంటంటే, లోకేష్ జూమ్ కాల్లో మాట్లాడి స్టీల్ ఫ్యాక్టరీని తీసుకొచ్చాడు. మరి అదే జూమ్ కాల్లో మాట్లాడి ఏదో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి నష్టాల్లో ఉందంట, దానికి కూడా ఫండింగ్ తీసుకురావచ్చు కదా, దానికి ఐరన్ ఓర్స్ మైన్స్ లేవు, కనీసం ఐరన్ మైన్స్ అని ఇప్పించవచ్చు, ఫ్యాక్టరీ అద్భుతంగా పనిచేస్తుంది. అవి చేత కాదు కానీ మనకి కొత్త ఫ్యాక్టరీలు జూమ్ కాల్లో మాట్లాడి తీసుకురావడం వచ్చు. ఇవన్నీ సోది కబుర్లు ఇంటూనే పెరుగుతున్నాం. అయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యం ఏరులై పారుతుందంటంలో ఎటువంటి సందేహం లేదు. బెల్ట్ షాపుల్లో క్వార్టర్ మందు 50 రూపాయలు ఎక్కువ వేసి అమ్ముతున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే దీన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ వేరే పార్టీ నాయకులు కానీ ఎవరన్నా ప్రశ్నిస్తే ఇది రాజకీయంగా జరుగుతున్నటువంటి కుట్ర, అటువంటిది ఏమి లేదని తోసి పంపుతారు. అసలు రాష్ట్రంలో హోమ్ మినిస్టర్ అనిత గారు ఏం చేస్తున్నారు, ఎక్సైజ్ శాఖలు ఏం చేస్తున్నాయి, బెల్ట్ షాపులు గల్లీలో ఉంటుంటే కనీసం మాట్లాడటం కూడా చేత, కానీ వీరిని ఏం చేయాలనేది అయితే ఎవరికి అర్థం కావట్లేదండి. ముఖ్యంగా వాళ్ళ పార్టీకి చెందిన చాలా సన్నిహితంగా పార్టీ నాయకులతో తిరిగే ఒక వ్యక్తి తన బాధని చెప్పుకుంటూ ఉంటున్నారు. అయ్యా దయచేసి మా ఊరిలో బెల్ట్ షాపులు బీభత్సంగా పెరిగిపోయినాయి, ఎక్కడ పడితే అక్కడ షాపుల్లో 20 రూపాయలకి ఎక్కువగా మద్యం షాపుల వల్ల అమ్మితే దానికి ఒక 30 రూపాయలు వేసి 50 రూపాయలకి బెల్ట్ షాపుల్లో అమ్ముతున్నారు. ఇది చాలా దారుణంగా ఉంది, దయచేసి దీన్ని అరికట్టండి అని సొంత పార్టీకి చెందినటువంటి ఒక వ్యక్తి బాధపడుతూ ప్రశ్నిస్తూ అడుగుతూ ఉన్నారు. మరి దీన్నేమంటారు? ఈ వీడియో చూసిన తర్వాత మిమ్మల్ని ఎవడు ఏ చెప్పుతో కొట్టాలి? హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గంధం నాగేంద్రబాబు, సత్యనపల్లి నియోజకవర్గం, ముప్పాల మండలం, దమ్మాలపాడు గ్రామం. నా మనవి ఏంటంటే, శ్రీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారికి నా మనవి. సార్, మా నియోజకవర్గం ముప్పాల మండలం వచ్చేలకే మరీ దారుణంగా తయారైంది. మద్యం షాపులు వచ్చేసి మరీ దారుణంగా తయారయ్యండి. సిండికేట్ అయ్యి ముప్పాల మండలం సిండికేట్ అయ్యి మద్యం బెల్ట్ షాపులకి మద్యం బాగా విక్రయిస్తున్నారు. క్వార్టర్కి 20 రూపాయల చొప్పున ఎగస్ట్రా ఇచ్చి వాళ్ళని 40 రూపాయల నుంచి 50 రూపాయలు అమ్ముకునేటట్టు చేస్తున్నారు. దాన్ని బట్టి మీరు చూసి బెల్ట్ షాపులు మూపించేటట్టు చేయాలని కోరుకుంటున్నాను. ఇట్లు మీ గంధం నాగేంద్రబాబు, దమ్మాలపాడు, జనసేన నాయకుడు. థ్యాంక్ యూ సార్. ఈయన వెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి మొరబెడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు, మీరు దయచేసి దీన్ని కంట్రోల్ చేయండి. ఎవరితో మొరబెట్టుకున్నాం బ్రదర్? డోల్ వెళ్ళి మధ్యలతో మొరబెట్టుకున్నట్టు ఉంది. పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా చేతిలో పవర్స్ ఉన్నాయా? పవన్ కళ్యాణ్ ఏమన్నా పేయగలడా, ఆపగలడా? ఏమీ చేయలేడు. అక్కడంతా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చెప్తే ఈయన తల ఊపుతాడు అంతే, ఇది అని. అంతకుమించి పవన్ కళ్యాణ్ గారికి ఏమీ పవర్స్ లేవు. అండ్ వన్ మోర్ థింగ్ నేను ఇంకా క్లియర్గా నీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఎలక్షన్ ముందు మద్యపాన ప్రియుల కడుపు కొట్టావు జగన్ అని ఏడ్చి మెడ గోక్కొని భేద ఏర్పులు ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు నీకేం చేస్తాడు? మద్యాన్ని ప్రోత్సహించి ప్రతి ఒక్కరు మద్యం తాగాలని చెప్పింది ఆయనయ్యా. ఎంత రేట్లు పెట్టినా కూడా తాగే అవకాశం కల్పించారు. నాణ్యమైన మద్యాన్ని ప్రతి ఒక్కరి ఇంట్లో. నాణ్యమైన మద్యం అంటే ఏంటో నీకు అర్థం కాలేదనుకుంటా భయ్యా. వాళ్ళు ఏదిస్తే అది నాణ్యమైన మద్యం, ఏదిస్తే అది తాగాలి, ఏదిస్తే దాంతో కడుపు నింపుకోవాలి. నువ్వు వచ్చి సొంత పార్టీ కూడా ఇలా బయటకు వచ్చావంటే రేపు పొద్దున నీ పైన కూడా వేటేస్తారు, ఒక లెటర్తో నీ బతుకు కూడా బయటపడేస్తారు నాయకుడు అయితే. లేదు అంటే అందరు పార్టీ వాళ్ళు కలిపి నిన్ను వెలివేసి ఈడెవడో మాకు తెలియదు, ఈడు కూడా వైసీపీకి చెందిన వాడే అంటూ ఒక వైసీపీ వాళ్ళకి కట్టేస్తారు. లేదంటే పేటీఎం బ్యాచ్ అంటూ ముద్రేస్తారు. అంతకుమించి పోరంబోకు పనికిమాలిన యాదవులకి ఇటువంటి ఉండదన్నమాట. నిజాలు మాట్లాడితే వీళ్ళకి ఎక్కువ. కాబట్టి దయచేసి అతను మాట్లాడుతున్న వీడియో ఒకసారి చూడండి, రెండోసారి కూడా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గంధం నాగేంద్రబాబు, సత్యనపల్లి నియోజకవర్గం, ముప్పాల మండలం, దమ్మాలపాడు గ్రామం. నా మనవి ఏంటంటే, శ్రీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారికి నా మనవి. సార్, మా నియోజకవర్గం
ముప్పాల మండలం వచ్చేలకే మరీ దారుణంగా తయారైంది. మద్యం షాపులు వచ్చేసి మరీ దారుణంగా తయారయ్యండి. సిండికేట్ అయ్యి ముప్పాల మండలం సిండికేట్ అయ్యి మద్యం బెల్ట్ షాపులకి మద్యం బాగా విక్రయిస్తున్నారు. క్వార్టర్కి 20 రూపాయల చొప్పున ఎగస్ట్రా ఇచ్చి వాళ్ళని 40 రూపాయల నుంచి 50 రూపాయలు అమ్ముకునేటట్టు చేస్తున్నారు. దాన్ని బట్టి మీరు చూసి బెల్ట్ షాపులు మూపించేటట్టు చేయాలని కోరుకుంటున్నాను. ఇట్లు మీ గంధం నాగేంద్రబాబు, దమ్మాలపాడు, జనసేన నాయకుడు. థ్యాంక్ యూ సార్. చూశారు కదా, ఇదే విషయం. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఎటు వెళ్తుంది, ఎవడు ఎన్ని కోట్లు దోచుకుంటున్నాడో దయచేసి మీరు తెలుసుకోవాలని కోరుకుంటూ, ఈ బాధితుడి బాధను కూడా వాళ్ళు వింటారు అని నేను నమ్మట్లేదు. కాబట్టి ఏమీ జరగదని కూడా నాకు తెలుసు. కాబట్టి మనసారా మీ అంతటి మీరే ఏమన్నా ముందుకు వెళ్ళాలని, మీ ఓటుతోనే వీళ్ళకి ఘాటుగా సమాధానం చెప్పాలని మనసారా కోరుకుంటూ, మన పిల్లల భవిష్యత్తు కోసం, మన భవిష్యత్తు కోసం ఈ క్షుద్ర రాజకీయ మద్యం శక్తులని తుదముట్టించే వరకు యుద్ధం చేయాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సెన్ గౌడ్. థ్యాంక్ యూ సో మచ్.